ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కేబినెట్ సమావేశం గత 3 గంటలుగా సాగుతుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకునే అంశంతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయి అంశంపై మంత్రివర్గంలో చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ కేబినెట్ మీటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. దీంతో అన్నదాతలకు చర్చ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సచివాలయం నుంచి మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, దాదాపు 2-2.5 గంటలుగా వస్తుంది కేబినెట్ సమావేశం స్టార్ట్ అయ్యి. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దాదాపుగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ కారణాల వల్ల ఆయన రాలేదని అలా మంత్రి ఆఫీస్ నుంచి సమాచారం అందుతుంది. అయితే ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా కూడా వాళ్ళ ఓఎస్డీ కావచ్చు, వాళ్ళ మంత్రివర్గానికి సంబంధించినటువంటి పలువురు చెప్పినట్టు నేపథ్యం ఉంది. అయితే మార్నింగ్ అవర్స్లో రేవంత్ రెడ్డిని పర్సనల్గా వచ్చి కలిసిపోయారు. ఆయనకు వెన్నునొప్పి సమస్యతో ఆయన బాధపడుతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు ఈ మీటింగు, ఎందుకంటే కేబినెట్ సమావేశం అనేది చాలా అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి సమావేశం. ఎందుకంటే దాదాపు రోజులకోసారి జరిగేటువంటి కేబినెట్ సమావేశం అనేది చాలా అంశాలు, చాలా ఎజెండాల సారాంశంతో కేబినెట్ సమావేశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈసారి మనకు రైతు భరోసా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ వచ్చింది, దాంతో ఎన్నికలు జరిగాయి, ఎన్నికల రిజల్ట్ వచ్చింది, ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. వీళ్ళందరూ కూడా మంత్రులు వెళ్ళి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యం తర్వాత, ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రైతు భరోసా సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు కేబినెట్ సమావేశంలో క్లారిటీ ఇస్తారన్నటువంటి అంశం ఉంది. కానీ రైతు భరోసా అనేది వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అంశం, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఉంది. అయితే బట్టీకి తుమ్మల నాగేశ్వరరావుకు కొంత గ్యాప్ ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొంత నిధులు కూడా నిండుకున్నాయి అన్నటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ ఉండడం అయితే ఈరోజు మార్నింగ్ అవర్స్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు కేబినెట్కి సమావేశానికి రాలేదు, నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్లకుండా మొత్తానికి రాకుండా ఉండాల్సింది, అలాంటిది సీఎంని కలిసిన తర్వాత కేబినెట్ సమావేశానికి ఎందుకు రాలేదు అన్నటువంటి చర్చ కూడా చాలా మంది లేవనెత్తున్నటువంటి అంశం. సరే, నిజంగానే సిక్ వల్ల రాలేదా అనేది మనం తర్వాత మాట్లాడుకుంటే, వాస్తవానికి రైతు భరోసా మీద మాత్రం గంపెటాశతో ఎదురుపెట్టున్నారు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రైతు భరోసా నిధులు వస్తే దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు కూడా, బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా డిసైడ్ చేస్తారు. దాంట్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు చాలా కీలకమైనటువంటి నేత. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గవర్నమెంట్లో మంత్రిగా చేశారు, చంద్రబాబు గవర్నమెంట్లో చేశారు, కేసీఆర్ దగ్గర మంత్రిగా చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా చేస్తున్నటువంటి అనుభవం. ఏకైక మంత్రి ఇప్పుడు మనం ఉన్నటువంటి మంత్రుల్లో ఎవరు కూడా ఇంత సీనియర్ ఉన్నటువంటి మంత్రి ఎవరు లేరు. అలాంటి మంత్రి ఈరోజు డుమ్మా కొట్టడం అనేది ఒక చర్చకు దారి చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ వివిధ కారణాలు ఏమైనప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం మీద చాలా కీలకమైనటువంటి పద్దులు డిసైడ్ అవుతాయి. అందరూ మంత్రులకు సంబంధించిన దాదాపు 20 రోజుల నుంచి కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పద్దులు ఏ రకంగా ఉండాలి, బడ్జెట్లో ఎట్లాంటి కూర్పు ఉండాలి, ఏ శాఖకి ఎంత నిధులు కేటాయించాలి, ఇందులో వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అంశం మీద కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పే అవకాశం ఉంటుంది. కనుక ఇట్లా చాలా అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు రాకపోవడం అనేది ఒకటైతే, చాలా కీలకమైనటువంటి ఈ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, కేబినెట్ సమావేశంలో ఎట్లాంటి అంశాలు చర్చ జరుగుతున్న సమాచారం ఉంది. కొంత అయితే అవుట్కమ్ మనకు బయటకు వచ్చినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా సెన్సెక్స్ సంబంధించినటువంటి అంశం ఒకటి ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. స్టార్టింగ్లోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి జనగణన ఏదైతే ఉందో 2027 చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి రాష్ట్రంలో మే 11వ తేదీ నుంచి ప్రారంభించి జూన్ 9 వరకు
చేపట్టాలని కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ సమావేశంలో చెప్పారు. హౌస్ లిస్టింగ్ సంబంధించినటువంటి ఆపరేషన్ని. అదే సమయంలో హౌస్ లిస్టింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి 34 ప్రశ్నలతో కూడినటువంటి ఒక బుక్లెట్ను కూడా కేబినెట్ సమావేశంలో రామకృష్ణారావు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్యూమినేటర్లతో నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగులతో జనగణన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇందులో చెప్పారు. ఇక మొదటి దఫా అయిపోయిన తర్వాత రెండో దశ కూడా జనగణన ఏర్పాటు చేయాలి. ఇందుకోసం 2027 అంటే వచ్చే ఏడాదిలో దీన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది సెకండ్ ఫేజ్లో అని కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా చర్చించారు. ఇట్లా మొదట్లో ఈ అంశం చర్చకు వచ్చి నాగేశ్వరరావు అంశం కూడా కాసేపు చర్చకు వచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా క్యాబినెట్ లేటుగా స్టార్ట్ అయింది. బట్ నిజంగానే వెన్నునొప్పితో సమస్యతో ఇబ్బంది పడి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇన్ఫర్మేషన్ ముందే స్టార్ట్ చేయాల్సింది. అలాంటిది 45 నిమిషాలు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అనేది కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. బట్ ఏదైనా కూడా 45 నిమిషాల తర్వాత కూడా రాలేకపోవడం వల్ల బట్ ఏంటి ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదనేటువంటి చర్చ అయితే క్యాబినెట్లో ఉంది. గతంలో మనం చూసాం కొండా సురేఖ కూడా ఇలానే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖ మధ్యలో గ్యాప్ ఉన్న నేపథ్యంలో మేడారం సమ్మక్క సారకు సంబంధించిన ఇష్యూలో కూడా ఆ రోజు రాలేదు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు రాలేదు. అంటే కేబినెట్ సమావేశంలో ఎప్పుడు ఒక మంత్రి డుమ్మా కొట్టడం అనేది ఒక చర్చకు దారితీస్తున్నటువంటి అంశం అయితే ఇక మిగతా అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఎప్పుడు ఎన్నికలు జరగబోతాయి అన్నటువంటి చర్చ కూడా ఇందులోనే వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లుగా డివైడ్ అయినటువంటి నేపథ్యంలో వరంగల్ కానీ మిగతాయి కూడా కొంత పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ కార్పొరేషన్ ఎన్నికలు హైదరాబాదుతో పాటు అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు అన్నటువంటి చర్చ కూడా క్యాబినెట్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టే రైతు భరోసా నిధులు రిలీజ్ చేయాలా వద్దా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఇప్పుడే ఎన్నికలు పెట్టాలనుకుంటే ముందే రైతు భరోసా నిధులు రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రైతు భరోసా నిధులు తర్వాత అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని తర్వాత పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మేబీ మార్చ్ ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. దీంట్లో దాదాపు 10-15 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి కనుక ఈ మొత్తం అంశాన్ని బేస్ చేసుకుని రైతు భరోసా నిధులు రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ఇట్లా చాలా అంశాలు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అంశం కానీ, మెట్రో రైలు పొడిగింపు అంశం కానీ, అదేవిధంగా ముఖ్యంగా దేవాదులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిన్న చూసి వచ్చారు కాబట్టి ఆ అంశం కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 8 గంటల వరకు కూడా క్యాబినెట్ సమావేశం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా ప్రయారిటీ బేస్గా ఎజెండాలో ఉన్నటువంటి అంశాలతో పాటు ఎజెండాలో లేని అంశాలు కూడా కొన్ని తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సందీప్, నరేంద్ర అంటే సార్ బడ్జెట్ ఎంత మేర ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా పేద మధ్య తరగతికి సంబంధించి ఏమైనా వెసులుబాటు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా బడ్జెట్కి సంబంధించినటువంటిది చాలా గతంలో కంటే దాదాపు ఒక 30-40 వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టాలి అన్నటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా 3 లక్షల పైగా కోట్ల రూపాయలతో బడ్జెట్ అయితే ఉండబోతుంది. అది ఎంత ఫిగర్ అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఖచ్చితంగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా చూస్తున్నారు. అదే సమయంలో ఇరిగేషన్ కూడా ఎక్కువగానే బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగతా అంశాలు కూడా కొంత ఉన్నాయి. దాన్ని ఫేజ్డ్ మేనర్లో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో మానస్ సరోవర్గా గాంధీకి సంబంధించినటువంటిది, మూసీకి సంబంధించినటువంటి పరిహార ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అదే వ్యవసాయ రంగానికి కానీ మిగతా చాలా అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్ మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పెట్టుకుంది. ఇట్లాంటి అన్ని అంశాల మీదనే బడ్జెట్ రూపకల్పన చేశారు. ఈ మధ్యన బట్టి విక్రమార్క కూడా ఈ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశం మీద అన్ని శాఖల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. ఈసారి గతంలో కంటే అధికంగా బడ్జెట్ ఉండబోతుంది. ఖచ్చితమైనటువంటి ఒక బడ్జెట్ పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. వాస్తవిక బడ్జెట్ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఇట్లా పలు అంశాల మీద బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశానికి చాలా ప్రాధాన్యత నెలకొంది. ఖచ్చితంగా అన్ని అంశాలతో బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మంత్రులు కానీ లేదంటే ఏకంగా సీఎం కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బడ్జెట్ సమావేశాల ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి ఖచ్చితంగా సీఎం ప్రెస్ మీట్ ఉంటే అవకాశం ఉంది కూడా మనకు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ దాదాపుగా 3 గంటలుగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడొచ్చు దాదాపు 3 గంటలు కావస్తుంది.
మరొక 2-2.5 గంటలు అయితే ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని అంశాలు మాత్రమే బయటకు రిలీజ్ చేశారు. మిగతాయి మరొక అరగంట గంటల్లో కొన్ని అంశాలు ఏదైతే చర్చించినటువంటి అంశాలు ఉన్నాయో అవి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చివరగా పొలిటికల్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అందులో బ్యూరోక్రాట్స్ ఉండరు, మంత్రులతో సమావేశం చేస్తారు. అందులో ప్రధానంగా గ్యాప్ ఎవరైతే మంత్రుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూసుకోవాలి. గతంలో పొంగులేటికి కొండా సురేఖ మధ్యలో కావచ్చు, సీతక్కకు కొండా సురేఖ విషయం కాదు, అదేవిధంగా లక్ష్మణ్ మధ్యలో పొన్నం ప్రభాకర్ మధ్యలో కొంత గ్యాప్ కావచ్చు, ఇట్లా వివేకు అదేవిధంగా కొండా లక్ష్మణ్ ఇట్లా చాలా అంశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మంత్రుల మధ్య సమతుల్యత లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. మరొక 2.5 సంవత్సరాల పాటు ఈ మొత్తం సాఫీగా ఎలక్షన్స్ ఏమి లేకపోతే పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదో వాళ్ళకు సపరేట్గా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒకరిద్దరు మంత్రుల స్థానాల్లో సరి అయినటువంటి పర్ఫార్మెన్స్ చూపించని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది ఎంపీలు ఉన్నటువంటి స్థానాల్లో కానీ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్థానాల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు సరిగ్గా పర్ఫార్మెన్స్ చూపించలేదు అన్నటువంటి అంశం మీద కూడా కొంత మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనట్టుగా ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇక నుంచి అలాంటి నిర్లక్ష్యాన్ని వీడాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి అన్నటువంటి దిశానిర్దేశం కూడా చేస్తారు భవిష్యత్తులో. బట్ ఇట్లా అన్ని అంశాల మీద బేస్ చేసుకొని ఇప్పుడు కేబినెట్ సమావేశం తర్వాత సపరేట్గా 1 గంట సేపు మంత్రులతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.